విజయవాడ సెంట్రల్ సీట్ వివాదానికి తెరపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొత్తానికి కూలయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి వచ్చారు. వెల్లంపల్లికి వచ్చే ఎన్నికల్లో సహకరించాలని తన వర్గానికి కూడా సంకేతాలు ఇచ్చారు మల్లాది విష్ణు. అధికారికంగా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఇస్తామని మల్లాది విష్ణుకి వైసీపీ హామీ ఇచ్చింది. ఇక 2 రోజుల్లో సెంట్రల్లో పార్టీ ఆఫీసును ఓపెన్ చేయనున్నారు ఇన్ఛార్జ్ వెల్లంపల్లి. విజయవాడ సెంట్రల్ సీట్ వివాదానికి తెరపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొత్తానికి కూలయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, మొత్తానికి మల్లాది విష్ణుకి హామీ లభించినట్లుంది, ఆయన కూలయ్యారు. సో ఎట్లా జరిగింది, ఎట్లా ఒప్పించగలిగారు మల్లాది విష్ణును, డీటెయిల్స్ ఏంటి? విజయవాడ సెంట్రల్ సీటుకు సంబంధించి ఇన్ఛార్జ్ గా వెల్లంపల్లి శ్రీనివాస్ని అధిష్టానం నిర్ణయించిన దగ్గర నుంచి కూడా మల్లాది విష్ణు వర్గం అయితే దీన్ని వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి మల్లాది విష్ణు సహకరించకపోతే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందనే విషయాన్ని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పార్టీ నుంచి అయోధ్య రామరెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ వచ్చారు. అదే మల్లాది విష్ణుతో 2 సార్లు సమావేశం అయ్యారు. విష్ణుని సీఎంఓ కూడా పిలిపించి మాట్లాడిన నేపథ్యంలో ఆయనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయన వర్గం మాత్రం ఆయన వెల్లంపల్లి ప్రస్తుతం వచ్చే ఎన్నికలకి వెల్లంపల్లికి సహకరించాలని తన కేడర్కి అయితే విష్ణు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. పండగ వెళ్ళిన తర్వాత అయితే ఆయన వెల్లంపల్లితో కలిసేసే అంశానికి సంబంధించి కూడా మొత్తం అందరికీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. 2 రోజుల్లో వెల్లంపల్లి కూడా సెంట్రల్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సెంట్రల్ సీటు విషయంలో విష్ణుకి వెల్లంపల్లికి పడట్లేదు అనే అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం చేసిన చర్చలైతే ఇప్పుడు ఫలించినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది తన కేడర్ కూడా విష్ణు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో సెంట్రల్ సీటు మీద ఇప్పటి వరకు ఉన్న ప్రతిష్టంభన ఏదైతే ఉందో ఆ ఇద్దరి మధ్య సఖ్యత కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలమైనట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. విజయవాడ సెంట్రల్ సీట్ వివాదానికి తెరపడింది. గత కొన్ని రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలకబూనారు. అతనికి కాకుండా వెల్లంపల్లికి విజయవాడ సెంట్రల్ సీట్ ని కేటాయించడంతో మల్లాది విష్ణు గత కొన్ని రోజులుగా అలకబూనారు. ఎటకేలకు అధిష్టానం అతనితో మరోసారి పిలిపించి మాట్లాడింది. దీంతో మల్లాది విష్ణు కూల్ అయ్యారన్నట్టుగా తెలుస్తోంది. వెల్లంపల్లికి వచ్చే ఎలక్షన్స్ లో సహకరిస్తానని తన వర్గానికి సంకేతాలు ఇచ్చారు మల్లాది విష్ణు. మరికొన్ని రోజుల్లో వెల్లంపల్లి కూడా అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.